నమస్కారం. తిను నా బ్రదర్ విన్ను బాబు, నా బ్రదర్ మనోజ్ కుమార్. మీరు చూస్తున్నారు కిట్. ఇక్కడ విన్ను మనోజ్ ఛానల్కి ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, బాగుంటుంది చేయండి. లేకపోతే మీరు ఎక్కడ మిస్టేక్ అయిందో కామెంట్ రూపంలో పెడితే నేను దాన్ని సరి చేసుకుని పెడతాను. పక్కన ఉన్న గంటలు మాత్రం నాకు కూడా మర్చిపోతాను. ఎస్. ఓకే, ఇప్పుడు వీడియోకి వెళ్దాం. లెట్స్ గో. ఓకే చూడండి, మన కిట్లోకి వెళ్ళిపోదాం. ఇక ఫస్ట్ కిట్ ఎస్ఎస్ స్టాన్ అనమాట. ఎస్ఎస్ స్టాన్ మీకు కనబడుతుంది కదా, ఎస్ఎస్ స్టాన్. ఇక్కడ మీరు చూస్తున్నారు ఎస్ఎస్ స్టాన్ అని కనపడుతుంది కదా. ఓకే, ఇప్పుడు వీడియోకి వెళ్ళగలం. ఎస్ఎస్ స్టాన్ బ్యాట్ చాలా లౌడ్ ఇది. అందుకన్నా ముందు ఇది మై చాలా ఫేస్ వాష్. నివ్యా ఫేస్ వాష్ కనబడుతుంది కదా, నివ్యా ఫేస్ వాష్. ఇక్కడ చేతులకి కాళ్ళకి lovely Nivea face wash. కూడా రాసుకోకూడదండి. ఫేస్ వాష్ అనమాట. ఫేస్ అండ్ లెగ్స్ అండ్ స్టమక్ అండ్ హ్యాండ్, వీటిలో తప్ప దేనికి రాసుకోకూడదు. ఎస్, ఇక్కడ హ్యాండ్కి ఫేస్కి ఇంకా దేనికి రాసుకోకూడదు. చాలా స్మూత్గా ఉంటుంది, చాలా లవ్లీ స్మెల్ అనమాట. చాలా మంచి స్మెల్. వాటర్ స్మెల్. ఇక్కడ చూస్తున్నారు మీరు. ఇంకో ఐటెంకి వెళ్ళిపోతే ఫస్ట్ ఇట్ ఈస్ మై బ్యాట్, ఎస్ఎస్ స్ట్రాంగ్ బ్యాట్. Yes, this is my lovely bat. This is SS strong. ఇది ఇక్కడ ఉండదండి. నేను ఇది సరిగ్గా పట్టుకోవడానికి సరిగ్గా వీల్లేదు కాబట్టి అందుకే మీకు ఈ డిజైన్ రబ్బర్ బ్యాండ్ వేసాం అనమాట. మీకు కనబడుతుంది కదా. ఇక్కడ మేము మాకు సంబంధించిన అన్ని రాసుకున్నాం. బ్యాట్ కావాల్సినవి ఎస్ఎస్ స్టాన్. చాలా మంచి బ్యాట్ ఇది. ఇప్పుడు మీరు ఇట్ చూస్తున్నారు. ఈస్ మై డ్రాయింగ్ కిట్. దీన్ని బ్యాట్కి ఇక్కడ ఎస్ఎస్ అని స్టాన్ అని రాయడానికి యూజ్ చేశాను అనమాట. మీరు చూస్తున్నారు చాలా క్రాన్స్ ఉంటాయి ఇందులో. చాలా ఐటమ్స్ అనేవి మీరు డొక్కులా అనుకుంటున్నారు అనుకోండి. ఇది చాలా స్మూత్ గా ఉంటుంది. ఇది దుబాయ్ నుంచి అన్నిటి నుంచి ఆర్డర్ చేసి పంపించినవి. ఇదిగోండి, ఇట్ ఈస్ మై లవ్లీ పెన్స్. డ్రాయింగ్ వేయడానికి దిస్ ఈస్ నేను ఇదివరకు డ్రాయింగ్ మంచి ఆర్ట్ అనమాట. అందుకనే మా రిలేటివ్స్ కొనిచ్చారు. ఓకే, ఇప్పుడు వేరే ఐటెంకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మీకు చూస్తున్నారు హ్యాట్. ఇక్కడ ఇది విరిగిన ఏం కాదు, ఎందుకంటే దీనికి చాలా ఇది మంచిగా ఉంటుంది. ఎంత ఇరిపినా ఇది ఇరగదు, మంచిగా ఉంటుంది. చూడండి, ఇది చిరిగినా ఏం కాదు, దీనికి చాలా చాలా స్మూత్ గా ఉంటుంది. పెట్టుకోవడానికి ఇక్కడ లూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ డిఫరెంట్ టైగర్ మేమే తయారు చేసుకున్నాం అన్నమాట. ఇంట్లో తయారు చేసామాట. ఈ కరోనా టైంలో బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే తయారు చేసాం. ఇప్పుడు మీరు సాటర్డే గుడ్ టైగర్. ఎస్, ఇది మంచి టైగర్. చాలా ఎంత లాగినా ఇది చాలా దూరం వస్తుంది. ఎస్, ఇక్కడ మేము ఒక బ్యాట్ ఆర్డర్ చేసాం అన్నమాట. అది సాటర్డే కల్లా మీ ముందు ఉంటుంది. చూపిస్తాను ఇక్కడ. ఓకే, దిస్ మై గ్లౌస్. దిస్ ఇస్ మై ఫేవరెట్ గ్లౌస్. ఫేవరెట్ గ్లౌస్ ఉందా. దీన్ని బెలూన్తో తయారు చేసాం. అంటే ఇప్పుడు మంచి మంచి గ్లౌస్ ఆర్డర్ చేసుకునేంత టైం లేదు ఇక్కడ. ఎందుకంటే ఈ టైంలో చాలా చాలా భయంకరంగా ఉంటుంది. కానీ ఇంట్లోనే తయారు చేయడం చాలా ఈజీ అయిపోయింది మాకు. థ్యాంక్ యూ. నెక్స్ట్ గ్లౌజ్, నెక్స్ట్ ఐటమ్ ఈస్ మళ్ళీ ఇంకో గ్లౌజ్. 2 గ్లౌజెస్ ఉంటాయి. ఎస్, అది 2 గ్లౌజులు ఉంటాయి. అండ్ పెన్స్ అండ్ బుక్. పెన్ను అదే కిట్ తయారు చేయాలన్నా, దానికి బ్యాట్ తయారు చేయాలన్నా పెన్ను బుక్ మీద పెన్ను పెట్టాల్సింది కాబట్టి ఈ 2 మేము మా కిట్లో దాచుకున్నాం. ఎస్, ఇంకా మీరు ఇది చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. ఇది ఇరిగిన దానికి ఏం కాదు, దీనికి ఉపయోగించామన్నమాట. దీనికి యూజ్ చేసాం. అంటే మీకు ఇది ప్లాస్టిక్ బ్యాట్ అనుకున్నారు. ప్లాస్టిక్ బ్యాట్ అయినా చెక్క బ్యాట్ లాగా మంచిగా బాల్ని పుష్ చేయడానికి అండ్ ఇక్కడ కొట్టడానికి చాలా స్మూత్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అండ్ మీకు చూపించలేదు కదా, కిట్లో వచ్చింది నాకు, బ్యాగ్లో వచ్చింది అనమాట. ఇక్కడ అండ్ సైడ్ పాకెట్లో వెళ్తే మాత్రం అండ్ ఇట్ ఈస్ ఫెవికాల్ గమ్. ఐ లవ్ యూజింగ్ దిస్. అండ్ దీనికి ఇక్కడ వేడకి ఇది యూజ్ చేసాం అనమాట. ఇది కూడా మాకు ఉపయోగపడింది కాబట్టి మేము మా కిట్లో పెట్టుకున్నాం. ఎస్, ఇది రోప్. ఇది కూడా యూజ్ పడింది మాకు దీన్ని వేయడానికి. అండ్ ఇది పట్టుకోవడానికి సరిగ్గా వెళ్ళకపోతే దీన్ని వేస్తాం అనమాట. నెక్స్ట్ ఐటమ్, ఇట్ ఈస్ ఏ డిఫరెంట్
దీంట్లో ఒక క్రీమ్ ఉండదు, ఫేస్ క్రీమ్ అండ్ బ్యాట్కి రాసేది ఒక క్రీమ్ ఉంటుంది. ఆ క్రీమ్ అనేది ఇప్పుడు అయిపోయింది, పడేసాం. ఇది ఇంకేమన్నా వస్తే మాకు గిఫ్ట్గా ఇందులో పెట్టుకుందామని వచ్చాం. ఇది చాలా మంచిగా ఉంటుంది, ఏదైనా పెట్టుకోవాలన్నా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అందుకని ఇందులో పెట్టాను. ఇందులో పెన్స్ అండ్ బుక్స్ ఇది పెట్టుకోవడానికి. ఎస్, ఇక్కడ ఈ పెన్స్ ఇందులో వాడుతూనే ఉంటారు. దిస్ ఈస్ మై లవ్లీ పెన్, దిస్ ఈస్ మై లక్ పెన్. ఇది ఓల్డ్ పెన్, ఇది ఈజ్ ఎ న్యూ పెన్. ఎస్, ఇంకా ఐటమ్స్ అన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా మీరు నెక్స్ట్ మ్యాచ్ చూడడానికి రెడీ అయిపోండి. ఎస్, మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న గంటను మాత్రం నొక్కడం మర్చిపోండి. థ్యాంక్ యూ. మీరు అలాగే బయటికి వెళ్ళడం మాత్రం అస్సలు వెళ్ళొద్దు, ఎందుకంటే ఇక్కడ ఉన్న టైంలో మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ వేసుకోండి, అండ్ వాష్ చేస్తూ ఉండండి, సోషల్ డిస్టెన్స్ని పాటిస్తూ ఉండండి. బయటికి అసలు వెళ్ళొద్దు. Yes, అత్యవసర ఇక్కడ. పరిస్థితులు తప్ప వెళ్తే మాత్రం ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ అండ్ శానిటైజర్స్ మాస్క్ తీసుకెళ్ళండి. ఎస్, స్టే హోమ్, స్టే సేఫ్. ఎస్, ఇక్కడ థ్యాంక్ యూ Okay. ఫ్రెండ్స్. బాయ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.